వెల్కమ్ టు బ్రూనో ది వారియర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం ఏపీఎస్ఆర్టీసీలో నిర్వహించే రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా 27/1/2023 తేదీన కర్నూలు 1 డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా వారోత్సవాల సభలో శ్రీ సుబ్రహ్మణ్యం గారు, ఏపీపీటీడీ అసిస్టెంట్ డిపో మేనేజర్ ఉద్యోగులను ఉద్దేశించి డ్రైవర్ సోదరులను ఉద్దేశించి ప్రసంగించిన తీరు ఎంతగానో ఆకట్టుకున్నది. మరి డ్రైవర్ సోదరులు తప్పకుండా చూడవలసిన ఈ వీడియో మన ఛానల్లో మీకోసం. ఆర్ఎం గారికి, ముఖ్య అతిథి రమేష్ సార్ ఆర్టీఓ గారికి, మన డిపో మేనేజర్ గారికి, మరియు ఇక వచ్చిన సూపర్వైజర్లు మరియు సిబ్బంది అందరికీ నమస్కారం. ఈరోజు మనము రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రారంభ సభ సందర్భంగా వచ్చినాము. గతంలో మన మేడం ఒక మాట చెప్తున్నారు, ఆ మాట మీకు చెప్తాను. ప్రపంచంలో జపాన్ డ్రైవర్ల చేతిలో చాలా తక్కువ యాక్సిడెంట్లు జరుగుతాయంట. ఈ విషయం మేడమే చెప్పినారు నాకు, మన డిఎం మేడం. ఎందుకు అంటే జపాన్ దేశంలో అక్కడ డ్రైవర్లే, అక్కడ రోడ్లే కదా. మన దగ్గర జరిగినట్లే యాక్సిడెంట్లు అక్కడ కూడా జరగాలి కదా. కానీ ఆ దేశంలో తక్కువ యాక్సిడెంట్లు జరుగుతాయంట. ఎందుకు ఎవరైనా చెప్పగలరా? డ్రైవింగ్ స్టార్ట్ చేసే ముందర ఈ రోజు నా చేతిలో ఒక్క యాక్సిడెంట్ కూడా జరగకూడదు, నేను భద్రంగా నడిపి తీరాలి ఈ రోజు అని వాళ్ళు 1-2 సార్లు అనుకొని డ్రైవింగ్ స్టార్ట్ చేస్తారంట. మనం ఏదైతే మనసులో అనుకుంటామో అదే మనకు కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని 2 ఉంటాయి. సబ్ కాన్షియస్ మైండ్ లో అది ముద్ర పడిపోతుంది అనమాట. కాబట్టి వాళ్ళ చేతుల యాక్సిడెంట్లు చాలా తక్కువ జరుగుతాయంట. ఈ విషయం మన డిఎం మేడం గారే చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా ఈ చిన్న సూచనను, ఈ టెక్నిక్ ను మీరు కూడా పాటించి యాక్సిడెంట్లు తక్కువ జరిగేటట్లు చూడండి. ఇంకోటి ఏమంటే, మనం ఏదైతే అనుకుంటామో అదే మన సబ్ కాన్షియస్ మైండ్ లో జరుగుతుంది. రీసెంట్ గా నేను ఒక క్లాస్ అటెండ్ అయినాను. ఆయన ఒక విషయం చెప్పినాడు. ఇక్కడ మీరు కనిపిస్తున్న దానిలో బ్లూ కలర్ ఏముండే అన్ని చూడండి అన్నాడు. ఇక్కడ ఈ మీటింగ్ లో చుట్టూ చూడండి, ఈ హాల్లో బ్లూ కలర్ లో ఏమున్నాయో అవి చూడండి అన్నాడు. అంత చుట్టూ చూసినాం, బ్లూ కలర్ లో ఏమేముంటాయో అవన్నీ నోట్ చేసుకున్నాం. కళ్ళు మూసుకోమన్నాడు. మూసుకున్న తర్వాత రెడ్ కలర్ లో ఏమున్నాయో చెప్పండి అన్నాడు. ఒక్కటి కూడా చెప్పలేకపోయినాం మేము. మా కళ్ళ ముందు ఉన్నాయి అన్ని, హాల్లో అన్ని కలర్లే ఉంటాయి కదా. బ్లూ కలర్ ఉంటాయి, రెడ్ కలర్ ఉంటాయి. రెడ్ కలర్ లో ఏమున్నాయి ఒక్కరు కూడా చెప్పలేకపోయినారు. కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ రెడ్ కలర్ ఉన్నాయి. అంటే దీని అర్థం ఏమి? ఆయన బ్లూ కలర్ చూడండి, బ్లూ కలర్ చూడండి అన్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ లో బ్లూ కలర్ ఫిక్స్ అయిపోయినాయి. రెడ్ కలర్ ఎవరు చెప్పలేకపోయినాం. అంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా పవర్ఫుల్. మనం మంచి చేయాలి అనుకున్నప్పుడు ఆలోచన లేకుండానే మనం మంచి చేస్తాం. అట్లా యాక్సిడెంట్ జరగకూడదు అని మనం 1-10 సార్లు అనుకుని డ్యూటీ చేస్తే ఖచ్చితంగా మన చేతులు యాక్సిడెంట్లు జరగవు. మన సోదరులే 30 ఏళ్ళు, 32 ఏళ్ళు, 33 ఏళ్ళు, 35 ఏళ్ళు కూడా సేఫ్టీ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అదేమి అంత పెద్ద ఎవరెస్ట్ శిఖరం ఎక్కేదేం కాదు, అంత మన చేతిలోనే, మన మనసులోనే ఉంది. కాబట్టి ఈ సలహాను మీరందరూ పాటించండి. తర్వాత ఈరోజు ఈ సభలో ఆర్ఎం గారు ఎన్నో మంచి విషయాలు చెప్పినారు. మనం అనుకుంటుంటాము ఆర్ఎం గారి సభలో ఎన్నో సభలుగా హాజరవుతుంటాము, దాన్ని చాలా యథాలాపంగా తీసుకుంటాము. కానీ ఆర్ఎం సార్ చాలా మంచి విషయాలు చెప్పినారు. కంకణబద్దులు కావడము అంటే ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రారంభ సభను ఒక పుణ్యకార్యం మాదిరి. అంటే మన ఇంట్లో మన కూతురు పెళ్లి చేస్తే మనం ఎంత పవిత్రంగా ఉంటామో అంత పవిత్రంగా ఉండాల్సిన సమయం ఇది అనేది చాలా మంచి విషయం చెప్పినారు. మనం ఏమంటే ఎప్పుడు ఆర్ఎం సార్ సభలు వింటూ ఉంటాం కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఇయ్యము. ఇది షిరిడి సాయిబాబా భక్తుల విషయంలో కూడా జరిగింది. ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఆయన మరణం తర్వాత చాలా బాధపడ్డారు సాయిబాబా చనిపోయిన తర్వాత. ఎందుకంటే సాయిబాబాను వాళ్ళు ఒక మిత్రుడి మాదిరి చూసినారు. చనిపోయిన తర్వాత బాధపడ్డారు, అయ్యో దేవుని మాదిరి మేము చూడలేదని. ఎందుకు జరిగింది అది? ఎప్పుడు సమీపంలో ఉండడం వల్ల ఆ సాయిబాబా యొక్క గొప్పతనం వాళ్ళు గమనించాలి.
కాబట్టి మనం కూడా ఆర్ఎం సార్ గొప్పతనము, ఆయన చెప్పే మాటలలో ఉండే మంచి విషయాలు గమనించాలి. కాబట్టి ఆర్ఎం సారు తన పనులన్నీ వదులుకొని మన కోసం ఆయన విలువైన సమయాన్ని కేటాయించినందుకు మనందరి తరఫున ఆర్ఎం సార్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత ముఖ్య అతిథిగా శ్రీ ఎస్ రమేష్ ఆర్టీఓ గారు చాలా మంచి విషయాలు చెప్పినారు. ఎన్ని మంచి విషయాలు చెప్పినారో మీరు అందరు విన్నారు కదా, అవన్నీ నేను కూడా రాసుకున్నాను. తర్వాత సమయం వచ్చినప్పుడల్లా ఇవన్నీ నేను చెప్తాను. ముఖ్యంగా ఒక డ్రైవర్ బస్సులో కూర్చొని నడిపితే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేది ఒక డ్రైవర్ గా, అంటే డ్రైవర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి చెప్పినారు సారు. చాలా గొప్ప విషయాలు చెప్పినారు. ఇంకొకటి, మనం బస్సు నడుపుతున్నప్పుడల్లా మనం చూస్తాం, ఏం చూస్తాము, ముందర పోయే వెహికల్ కు చెప్పండి, బస్సు నడిపేటప్పుడు చెప్పాలా? ఇప్పుడు చిన్నపిల్లలు బాగా నేర్చుకున్నది మర్చిపోరు, పెద్ద అయిన తర్వాత 10th క్లాస్ లో నేర్చుకునే మర్చిపోయింటాం. ఎందుకు? చిన్నపిల్లలు వల్లే వేస్తారంట, చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు శ్లోకాలు మర్చిపోవు. అట్లా మీరు కూడా వల్లే వేస్తుంటే అది గుర్తుంటది. బస్సుకు ముందర పోతున్న వాహనానికి కనీసము 50 అడుగుల దూరం పాటించవాలి అని మనం ఏమనుకుంటాము, నాతో సహా ఇంతవరకు ఏమనుకున్నా ముందు పోయే వాహనానికి మాత్రం కనీస దూరం ఇస్తే చాలు అనుకున్నాం. కానీ సార్ గొప్ప విషయం చెప్పినాడు, చుట్టుపక్కల అన్ని చుట్ల కనీస దూరం పాటించాలి. ఇది గొప్ప విషయం కాదా? అవునా కాదా? మరి ఇంత చిన్నగా చప్పట్లు పెట్టేది సార్కు గట్టి కొట్టండి, ఆర్టీఓ ఆఫీస్ కూడా చప్పట్లు పెడితే చాలా గొప్ప విషయం ఇది నిజంగా. బస్సే కాదు, ఏ వాహనమైనా సరే, మనం ఈరోజు బస్సు నడిపితే బస్సు డ్రైవరము, లేదంటే స్కూటీ నడిపితే స్కూటీ డ్రైవరము, కారు నడిపితే కారు డ్రైవరు, ఏ వాహనం నడుపుతున్నా అన్ని వైపులా కనీస దూరం పాటించాలి. నిజంగా చాలా గొప్ప విషయం, ఇంకోసారి చెప్పకపోతుంది. కాబట్టి ఇన్ని గొప్ప విషయాలు చెప్పిన ఆర్టీఓ సార్కు, వాళ్ళకి ఎంతో బిజీగా ఉంటారు, ఎన్నో పనులు ఉంటాయి, అయినా ఆ పనులన్నీ పక్కన పెట్టి మన కోసం మన దగ్గరికి వచ్చి ఇన్ని గొప్ప మాటలు చెప్పినందుకు మనందరి తరఫున ఇంకోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.